సమయం సమీపిస్తున్న కొద్దీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జనసేన దూకుడుతో వైసీపీ విలవిలలాడే పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి వ్యతిరేకంగా ఫ్యాన్ పార్టీ కాపు ఉద్యమ నేత ముద్రగడను ప్రచారానికి దించింది. అయినా అధికార పార్టీ అభ్యర్థి వంగ గీతకు పరిస్థితి మెరుగుపడకపోగా రోజు రోజుకు దిగజారిపోతోందనే టాక్ నడుస్తోంది. ముద్రగడతో వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందా? అధికార పార్టీ ప్రలోభాల వలలో ఓటర్లు చిక్కుకోవడం లేదా? మద్యం మనీకి లొంగడం లేదా? వాజ్ ది స్టోరీ? కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయటమే ఇందుకు కారణం. ఈ నేతను ఓడించేందుకు వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా అవి ఫలించకపోవడంతో ఆ పార్టీ నేతల్లో రోజు రోజుకు నిరాశ నిస్పృహలు పెరుగుతున్నాయి. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి వంగ గీత డబ్బు మద్యంపై ఆధారపడి గెలవాలనుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే క్రమంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బును విచ్చలవిడిగా పంచుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అయినా ఇక్కడి ఓటర్లలో సానుకూలత కనిపించడం లేదని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు తలలు బాదుకునే పరిస్థితి ఉంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతోంది. ఓవైపు పవన్ కళ్యాణ్ ఈ స్థానంలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈయనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ సినిమా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, జబర్దస్త్ టీం, నాగబాబు ప్రచారంలో జనసేన ప్రచారం దుమ్మురేగుతోంది. అటు తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు ఇతర నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి వంగ గీత ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ మూకలు దాడులకు తెగపడుతున్నాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో హీరో సాయిధరం తేజ్ కాన్వాయ్పై జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. మరోవైపు పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు వైసీపీ అధిష్టానం కాపు ఉద్యమ నేత ముద్రగడను పార్టీలో చేర్చుకుంది. జనసేనకు వ్యతిరేకంగా ఈయనతో ప్రచారం చేయిస్తోంది. అయితే ఇది ఫ్యాన్ పార్టీకి డ్యామేజ్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన ఇంటి పేరు మార్చుకుంటారని ముద్రగడ ఇటీవల ప్రకటించడం వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. ఈ నేత వ్యాఖ్యల తర్వాత కాపు సామాజిక వర్గ నేతలు వైసీపీకి ఎంతో కొంత అనుకూలంగా ఉన్నారని తొలుత భావించారు. కానీ ముద్రగడ అంతరంగాన్ని తెలుసుకుని ఈ కమ్యూనిటీ క్రమక్రమంగా వ్యతిరేకంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత జనాన్ని ఈ విధంగా హెచ్చరించడంపై సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకతకు కారణమైంది. దీంతో ముద్రగడ ద్వారా 4 ఓట్లు పడతాయి అనుకున్న వైసీపీకి ఈయన వ్యవహారంతో అవి కాస్త పోయేలా ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో వంగ గీత కలవరపడుతున్నారు. పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన ముద్రగడ వ్యాఖ్యలను ఈ నేత కూతురు క్రాంతి సైతం తప్పుపట్టడం గమనించదగ్గ విషయం. తెలుగుదేశం నేతలు కూడా ముద్రగడ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మార్చుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ స్థానంలో 90,000కు పైగా వివిధ వెనుకబడిన తరగతుల ఓటర్లు ఉన్నారు. అయితే వీరు కాపు సామాజిక వర్గానికి మొదటి నుంచి కొంత వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని, అది తమకు కలిసి వస్తుందనే లెక్కలతో వైసీపీ కొంత ధీమాగా ఉంది. ప్రధానంగా శెట్టి బలిజలు, మత్స్యకారులు, చేనేత, వెలమ కులాలతో పాటు దళితుల్లో కొందరైనా తమకు అండగా నిలుస్తారని అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు అవి ఆవిరవుతున్నాయి. ఈ వర్గాల్లో ఎక్కువ మంది టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నియోజకవర్గంలో గట్టి పట్టున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయా వర్గాల నేతలతో రోజువారీ సమావేశాలతో పాటు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని జనసేనకు అనుకూలంగా మలిచే ప్రయత్నంలో ఉన్నారు. వారితో కలిసి ఇంటింటా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులను కూడా రంగంలోకి దింపి మండలాల్లో మోహరించారు. మరోవైపు జనసేన ముఖ్య నేత నాగబాబు కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇద్దరూ కలిసి అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకుంటూ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపకుండా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో 60% బీసీ ఓటర్లు ఉన్నారు. గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో కూడా ఈ వర్గం ప్రజలు గణనీయంగా ఉన్నారు. వీరందరితో వర్మ తరచూ భేటీలు నిర్వహిస్తూ పవన్ 1,00,000 ఓట్ల మెజార్టీ సాధన దిశగా వ్యూహం అమలు చేస్తున్నారు.
ఇటు పవన్ అటు చంద్రబాబు ఈ మాజీ ఎమ్మెల్యే పనితీరును పలుసార్లు మెచ్చుకోవడంతో అంతా తానే వ్యవహరిస్తున్నారు. తానే పోటీ చేస్తున్నాననే భావంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. వైసీపీ కుయుక్తులను తన అనుచరుల ద్వారా తెలుసుకుంటూ అడ్డుకట్ట వేస్తున్నారు. అటు జనసేనాని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి జనసేనాని ప్రకటించిన 14 సూత్రాల కార్యక్రమం అమలు జరుగుతాయని విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు. పవన్ ప్రణాళికతో పిఠాపురం నియోజకవర్గానికి మహర్దశ పడుతుందని భావిస్తున్నారు. కానీ వైసీపీకి మాత్రం చెప్పుకోవడానికి ఏ పాయింట్లు లేక బేల చూపులు చూస్తోంది. అలాగే ఇటీవల పిఠాపురం పట్టణంలో వైసీపీ మండల స్థాయి నేతలు ఇళ్లల్లో ₹1 కోటి పైగా మద్యం పట్టుబడింది. పవన్ ను ఓడించడానికి ఫ్యాన్ పార్టీ పన్నుతున్న కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో టీడీపీ జనసేన చేపట్టిన వ్యూహం సక్సెస్ అయింది. దీంతో ఫ్యాన్ పార్టీ విజయానికి అన్ని దారులు మూసుకుపోయాయనే టాక్ నడుస్తోంది. అధికార పార్టీకి కళ్ల ముందే ఓటమి కనిపిస్తోంది. మదిలో ఎప్పుడూ అదే మెదులుతోంది. దీంతో వైసీపీ వెలవెల్లాడుతోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీ అభ్యర్థి వంగా గీతలో ముందుగానే వణుకు మొదలైందని వినిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.